అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం చాలా ప్రత్యేకమైంది. ముఖ్యంగా హిందువులకు ఇది చాలా ప్రత్యేకమైన నెల. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మని కాలకాలాయ రుద్రాయ. ఈ పుణ్యమాసం హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతికరమైంది. ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుంది అని కార్తీక పురాణం చెబుతోంది. కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో పారాయణం చేయాలి. అయితే కార్తీక పురాణం 30 అధ్యాయాలు ఉన్నాయి. వీటిని శాస్త్రపరంగా పఠించడం వల్ల మనకు గొప్ప శక్తి వస్తుందని స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. అయితే 30 రోజుల పాటు రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణం చేయాలి. కార్తీక మాసం శుద్ధపాడ్యమున పారాయణం మొదలుపెట్టాలి. ఆ పారాయణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. సూత మహర్షి బహుభాషా కోవిదుడు, వేదాంగ విజ్ఞాన కని, పురాణ ఇతిహాసములను క్షుణ్ణంగా చెప్పగల సుజ్ఞాని, భూత భవిష్యత్తు వర్తమానాలను గ్రహించి తెలుపగల దిట్ట. మహామేధావైన సూత మహర్షి సౌనకాది మునులందరికీ భగవత్ స్వరూపుడే. సూత మహర్షి కారణంగా నైమిసారణ్యము సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధాత్మకంగా విరాజిల్లేది. ఒకనాడు నైమిసారణ్యమునందలి సౌనకాది మునులందరూ సూత మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారందరినీ కూర్చుని నియోగించి, మునులారా, నేడందరూ కలిసిన ఆశ్రమానికి వచ్చారు. ఏమైనా కారణముందా? మీరొచ్చిన కారణమేదియో సెలవీయమని అడిగాడు. అంతటా సౌనకాది మునుడు, మహర్షి, మీ వలన మేమందరము సమస్త విజ్ఞానముతోనూ యజ్ఞయాగాది జపతపములతోనూ సదాచారములతోనూ వర్ధిల్లుతున్నాము. పాపనాశనకారము ముక్తిప్రదము అయిన కార్తీక మహాపురాణమును వినిపించి మమ్మలను ధన్యులుగా వింపమని కోరుతున్నాము. మునుల కోరికను మన్నించిన సూత మహర్షుల వారు మంచి విషయమే అడిగారు. చెబుతాను, వినండి. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్య తేజ. పూర్వం ఈ కార్తీక మహాపురాణ మహత్యమును మా గురువుగారైన వ్యాస మహర్షుల వారు స్కాంద పద్మ పురాణాలలో వక్కాణించి ఉన్నారు. దీనిని వశిష్ఠుల వారు రాజర్షి అయిన జనక మహారాజుకు స్కాంద పురాణములోను, కృష్ణుని అష్టభార్యలలో ఒకరైన సత్యభామకు శ్రీకృష్ణ పరమాత్మ పద్మ పురాణంలోనూ సవిస్తరంగా వివరించి ఉన్నారు. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యమును వినిపిస్తాను, వినండి అంటూ చెప్పసాగాడు. పూర్వము సిద్ధాశ్రమంలో ఒక యాగము నిర్వహించవలసి వచ్చింది. దానికి అవసరమగు ధనమును సమకూర్చుకున్నటకు ఒకనాడు వశిష్ఠుల వారు జనక మహారాజు చెంతకు వచ్చి, రాజా, యాగ నిర్వహణకై ధనము కావలెను. దానికోసం మిమ్మల్ని అర్థించతలచి వచ్చి తిని అన్నాడు. వెంటనే జనకుడు, మహర్షి, యాగమునకు కావలసిన ధనమును నేను ఇస్తాను. కానీ సర్వ పాపములను హరించినదియు ముక్తినొసగునదియునగు కార్తీక మహాపురాణ మహత్యమును ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. మాసములన్నిటిలో కార్తీక మాసము అత్యంత మహిమాన్వితము పుణ్యదాయకమై ఉండుటకు కారణమేమి? కార్తీక మాస ధర్మము సమస్త ధర్మాలలోనూ శ్రేష్టమగుటకు హేతువేది? కార్తీక మాసానికి అంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చింది? ఈ కార్తీక మాస వ్రతము ఉత్కృష్ట ధర్మముగా ఎలా పరిగణించబడింది అని అడిగాడు. జనకరాజా, ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఉత్కృష్ట ధర్మమైన కార్తీక మాస ధర్మమును వినాలనే కోరిక జనించదు. సర్వపాపహరము ముక్తిదాయకమైన కార్తీక పురాణాన్ని వినాలనే కోరిక నీ పూర్వజన్మ సుకృతం వలన కలిగింది. మానవ శ్రేయస్సే కాక సకల చరాచర జీవరాశి శ్రేయస్సు కోసం నీవడిగిన సంగతులన్నీ చెబుతాను, విను. ఓ రాజా, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉంటాడు. ఆ సమయంలో సహృదయంతో ఆచరించేసే స్నాన, దాన, జప పూజాదులు విశేష ఫలితాన్నిస్తాయి. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణం మొదటి నుండి గాని శుద్ధ పాడ్యం నుండి గాని ప్రారంభించాలి. కార్తీక దామోదరుణ్ణి ఈ కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తయినట్టు దీవించుము తండ్రి అని నమస్కరించుకొని సంకల్పించుకొని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలివి కాదు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించగానే సమస్త నదీ నదాల యందు నీరు గంగానదితో సమానమవుతుంది. ఎప్పుడైతే నాపి, కోప, తటాకాది సమస్త జలాశయాల్లోని జలము గంగా తీర్థమవుతుందో
అప్పుడు విష్ణువు అంతటా అనగా అన్ని జనముల్లోనూ వ్యాపించి ఉంటాడు. ప్రతివారు హరిధ్యానయుతులై శుచి అయి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి మొలలోతు నీళ్లలో నిలబడి స్నానం చేయాలి. పిమ్మట దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు తర్పణం వదలాలి. ఆ తరువాత ఆగమర్షణ మంత్రజపంతో నీటిని బొటను విరలతో కలిపి 3 దోసెడు నీటిని గట్టుపై పోయాలి. గట్టు మీదకు రాగానే తాను కట్టుకున్న బట్టల కొనల్ని పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. అటు పిమ్మట శరీరం తుడుచుకొని తెల్లని వస్త్రాలను ధరించాలి. గోపి చందనంతో ఊర్ధ్వపుండ్రాలను ధరించాలి. సంధ్యావందన గాయత్రి జపాలు చేయాలి. పిమ్మట ఔపాసనము చేసి చక్కటి పుష్పాలతో శంఖ చక్రధారి అయిన మహావిష్ణువును సాలగ్రామమందు భక్తి శ్రద్ధలతో షోడశోపచారములతో పూజించాలి. పిమ్మట కార్తీక పురాణమును పఠించడం గాని వినటం గాని చెయ్యాలి. ఇంటికి చేరి దేవతార్చన చేసిన పిదప భుజించాలి. మరల పురాణ కాలక్షేపము చెయ్యాలి. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మని. ఇంకా సాయంకాలమందు శివాలయంలో గాని విష్ణువాలయంలో గాని యథాశక్తి దీపాలను వెలిగించాలి. స్వామివారిని ఆరాధించి పదార్థములన్నిటినీ నివేదించి శ్రీహరిని స్తుతించుకోవాలి. ఈ కార్తీక మాసమంతా ఈ విధంగా చేసిన వారు జన్మరాహిత్యము నుండి వైకుంఠాన్ని చేరుతారు. జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. దీనికి వయోభేదం గాని వర్ణ వివక్షత గాని లేదు. వారు వీరిని కాక అందరూ దీనిని ఆచరించి ముక్తి నొందవచ్చును. ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు ఇతరులు చేస్తుండగా చూసినా సరే వారి పాపాలన్నీ హరించుకుపోతాయి. ఓ జనక మహారాజా, వినినంతనే మనస్సు చేతను, వాక్కు చేతను, కర్మల చేతను ప్రాప్తించబడిన సర్వ పాపాలను తొలగింపజేసే ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుము. కార్తీక మాస సోమవారం నాడు వ్రతమాచరించిన వారు శివానుగ్రహం పొందుతారు. తద్వారా కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు 1000 అశ్వమేధాల యాగఫలాన్ని పొందుతారు. ఈ సోమవార వ్రతము 6 విధాలు. 1 ఉపవాసము, 2 ఏకభుక్తము, 3 నక్తము, 4 ఆయాచితము, 5 స్నానము, 6 తిలదానము. ఇందులో ఉపవాసం గురించి చెప్తాను విను. ఏదైనా కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకుని తులసి తీర్థం మాత్రమే సేవించి గడుపుట. ఇక 2వది ఏకభుక్తము. ఉపవాసం చేయలేని వారు ఆనాడు ఉదయం స్నాన, దాన, జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి నిరాహారులై ఉండాలి. అంటే రాత్రి భోజనం చేయకుండా ఏ తులసి తీర్థమో శైవ తీర్థమో సేవించి ఉండుట. ఇక 3వది నక్తము. పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరం ఏ ఫలహారమో లేక భోజనమో చేసి ఉండుట. ఇక 4వది అయాచితము. అయాచితము అంటే ఎవరో ఒకరు పిలిచి భోజనం పెట్టడం, అంతేగాని వారి చేత పిలిపించుకొని భోజనం తినటం కాదు. ఇక 5వది స్నానం. పై 4 చేయలేని వారు సమంతకంగా స్నాన జపాదులు చేయటం. ఇక 6వది తిలదానము. పైవి ఏవి చేయలేని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినప్పటికీ పైన 5 చెప్పిన ఫలితాన్ని పొందగలరు. పై 6 పద్ధతుల్లో కార్తీక సోమవారం నాడు ఏ ఒక్క పద్ధతిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము ఆచరించినట్లే. చేయగలిగి ఉండి చేయలేని వారు 8 యుగాల వరకు కుంభిపాక రౌరవాది నరకాన్ని పొందుతారు. ఏ విధమైన తారతమ్యం భేదం లేక ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు, అనాథులు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు. అలా కాకుండా మధ్యాహ్న ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసిన వారు శివ సాయుధ్యాన్ని పొందుతారు. ఏది ఏమైనా భక్తి ప్రధానం. అంతేగాని ఎలా పూజ చేశామన్నది ముఖ్యం కాదు. నమ్మక, చమక, గమక సహితంగా శివాభిషేకం చెయ్యాలి. మీకు ఒక సోమవార వ్రత కథ, నిష్ఠురి చరిత్ర చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పడం ప్రారంభించారు. శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. పూర్వం ఒక బ్రాహ్మణుడికి మంచి అందగత్తైన నిష్ఠురి అనే కుమార్తె ఉండేది. ఆమె చాలా సౌందర్యవతియే గాని గుణాలు మాత్రం బహు చెడ్డవి. గయ్యాడిగా, దుష్టురాలై దుష్ప్రవర్తనతో కాముకురాలిగా అందరిచే ఛేదరించుకునబడేది. ఈమె దుర్గుణాలకు ప్రతీకగా
ఈమెను కర్కస అని పిలిచేవారు. కూతురు ఎలాంటిదైనా యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయడం తప్పదు కదా. ఈ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మకిచ్చి పెళ్లి చేశారు. మిత్రశర్మ సదాచార సంపన్నుడును, సుగుణశీలిగాను, పవిత్ర బ్రాహ్మణుడుగాను ప్రసిద్ధికెక్కాడు. సహృదయుడై, మితభాషి అయి, నెమ్మదస్సుడు కావడం వలన కర్కస జీవితం ఆడింది ఆటగాను, పాడింది పాటగాను సాగింది. ప్రతిరోజు భర్తను తిట్టేది, కొట్టేది, అవమానాల పాలు చేసేది. అయినా సరే అభిమానవంతుడైన మిత్రశర్మ లోకులకు జడిసి భార్యను పరిత్యజించలేక ఆమె పెట్టే బాధలన్నిటినీ ఓర్పుతో సహించేవాడు. ఎవరి పాపాన వారు పోతారులే అనుకుని ఓర్పుతో సరిపెట్టుకునేవాడు. భర్త మెతక వైఖరిని అలుసుగా తీసుకున్న కర్కస దురాచారులై చివరకు అక్రమ సంబంధాలతో తన కోరికలను తీర్చుకునేది. భర్తను, అత్తమామలను ఏమాత్రం లక్ష్యపెట్టేది కాదు, నిర్లక్ష్యంగా చూసేది. ఒకనాడు ఆమె తన ప్రియువిటునితో కులుకుతుండగా, కర్కస, నీ భర్తే మన సుఖాలకు ఆనందానికి అడ్డుగా ఉన్నాడు. వాడే లేనిచో మనము ఇరువురము సర్వకాల సమయములందును సర్వసుఖాలను అనుభవిస్తూ సుఖించేవారము కదా అన్నాడా విటుడు. అంతే, వెంటనే ఆమెకు ఒక దుర్బుద్ధి పుట్టింది. ఎలాగైనా తన భర్తను కడతేర్చాలనుకుంది. వెంటనే తన భర్త ఆదమరచి నిద్రిస్తుండగా ఒక పెద్ద బండరాతితో అతని శిరస్సుపై మోది చంపేసింది. శవాన్ని తానే మోసుకుపోయి ఒక పాడుబడిన బావిలో పడేసింది. విటుల బలం ఎక్కువగా ఉన్నందున విషయం తెలిసినప్పటికీ ఆమెనెవరూ ఏమీ చేయలేకపోయారు. అత్తమామలు ఆ దుర్ఘటనకు భీతి చెంది అక్కడ ఉండలేక ఎటో వెళ్ళిపోయారు. ఇక స్వేచ్ఛాజీవి అయిన కర్కస కన్నుమిన్నుగానక కామావేశంతో పలువురు పురుషులతో రమించి కామసౌఖ్యాలను అనుభవించింది. అంతేకాదు, తనలాంటి మరెంతోమంది స్త్రీలకు తన విటులను తార్చి తద్వారా డబ్బు కూడా సంపాదించేది. కానీ కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు కదా. వయస్సు మీరుతున్న కొద్దీ శక్తి సన్నగిల్లసాగింది, బలం పోయింది, చర్మము ముడతలు పడసాగింది, రక్తం చెడిపోయింది. సుఖవ్యాధుల బారిన పడి ఒళ్లంతా పుండ్లతో అసహ్యంగా తయారై చిక్కి శల్యమైపోయింది. విటుల రాక తగ్గి సంపాదన లేదు, చూసేవారు ఎవరూ లేరు, దిక్కులేనిదైపోయింది. చివరకు తినడానికి తిండి లేక, ఉండడానికి కొంపలేక, తన శరీరాన్ని కప్పుకొనేందుకు బట్ట సైతము లేనిదై నడివీధిని బడి దిక్కులేని చావు చచ్చింది. యమదూతలు వచ్చారు. కర్కసని యముని ముందు నిలబెట్టారు. యముడు ఆమెకు ఘోరమైన శిక్ష విధించాడు. యముడు ఆమె దుష్ప్రవర్తనకు కోపించి కట్టుకున్న మగని విస్మరించినందుకు కఠినదండనే విధించాడు. పరపురుషుల కౌగిలిలో సుఖాన్ని మరిగిన పాపానికి ఆమెచే బలవంతంగా మండుతున్న ఇనప స్తంభాన్ని కౌగిలింపజేశాడు. భర్త తలను బండరాయితో మోది చంపిన పాపానికి ఒక వాడి అయిన ముండ్లగదచే ఆమె తల బద్దలయ్యేటట్లు కొట్టించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు కఠిన శిలపై ఆమె పాదాలను ఉంచి బాధించాడు. సీసాన్ని కరిగించి ఆమె చెవులలో పోయించాడు. ఈమె చేసిన పాపానికి ఈమెతో పాటు ఈమె బంధువులకు కూడా అటు 7 తరాల వారు, ఇటు 7 తరాల వారు కూడా కుంభిపాక నరకానికి పంపబడ్డారు. కఠినమైన కుంభిపాక నరక బాధలను అనుభవించిన తర్వాత కర్కస 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వసారి ఆమె కళింగ దేశంలో కుక్కగా జన్మించింది. సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసిని. ఈ కళింగ దేశమునందలి బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడు ఒకనాడు కార్తీక సోమవారం నాడు పగల ఉపవాసం ఉండి శివునికి అభిషేకాదులను నిర్వర్తించి నక్షత్రానంతరము నక్తము చేయుటకు సిద్ధపడి బలిహారాన్ని ఇంటి బయట ఉంచాడు. ఇంతలో ఆనాడంతా తినడానికి ఏమీ దొరకక పసుతో ఉన్న కుక్క ఒకటి అక్కడికొచ్చి ప్రదోషకాలంలో ఆ బలిహారాన్ని తినివేసింది. బలిభోజనం చేయటం వలన ఆ కుక్కకు పూర్వస్మృతి రాసాగింది. ఓ బ్రాహ్మణుడా, రక్షింపుము రక్షింపుము అంటూ అరిచింది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు కుక్క మాట్లాడడమేమిటి అనుకుని విస్తుబోయి, ఎవరు నీవు? నీవేమి తప్పు చేశావు? నిన్ను నేనెట్లా కాపాడగలను అని అడిగాడు. అప్పుడా కుక్క మనుష్య భాషలో, ఓ విప్రుడా, పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణ యువతిని. కామంతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టాను. భర్తను హత్య చేశాను. వలన సంకరణం చేసి అనేక మంది విటులతో రమించి కులికాను. తద్వారా పతితనయ్యాను. ఆయా పాపాల వల్ల అనేక మార్లు నరకల్లో పలు యాతలను అనుభవించాను. అనేక చిత్రహింసలకు గురయ్యాను. ఇప్పటి వరకు 14 సార్లు కుక్కగా జన్మించాను. ఇది 15వసారి. అలాంటిది నాకు హఠాత్తుగా పూర్వస్మృతులు ఎట్లు వచ్చాయో తెలియటం లేదు. దయచేసి మీరైనా చెప్పండి అని కోరింది.
ఆ బ్రాహ్మణుడు తన జ్ఞానదృష్టితో అంతా ఆకలింపు చేసుకున్నాడు. తెలిసింది, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తులుండి నాచే విడువబడిన బలిని భక్షణ చేసినందుకు ఫలితంగా నీకీ పూర్వజన్మ స్మృతి కలిగింది అని చెప్పాడు. అయితే ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెట్లు సిద్ధించునో చెప్పి పుణ్యం కట్టుకో అని అడిగింది. దయామయుడైన ఆ బ్రాహ్మణుడు కుక్క యొక్క దుస్థితిని చూసి జాలి చెంది తాను చేసిన ఎన్నో కార్తీక సోమవార వ్రత ఫలితములలో ఒక్కదానిని ఆ కుక్కకు ధారపోశాడు. అంతే, తక్షణమే ఒక్కసారిగా ఆ కుక్క ఒక దివ్య తేజస్సు గల స్త్రీమూర్తిగా మారిపోయింది. మిక్కిలి ప్రకాశముగా వెలిగిపోతూ తన పితృదేవతలతో సహా కైలాసానికి ఎగింది. కాబట్టి ఓ జనక మహారాజా, ఈ కార్తీక సోమవార వ్రతాన్ని చేసి తత్ఫలితాన్ని అనుభవించు. ముక్తినొసగే ఈ కార్తీక సోమవార వ్రతము అత్యంత శ్రేయస్కరమైంది అంటూ వశిష్ఠుడు చెప్పాడు. శ్రీ వశిష్ఠ మహర్షుల వారు రాజర్షి అయిన జనకునకు ఇంకా ఇలా చెప్పడం ప్రారంభించారు. ఓ జనకరాజా, ఈ కార్తీక మాసంలో స్నాన, దాన, జప తపాలలో దేనినైనను ఇంకొంచెం ఆచరించినా విశేష ఫలితము దక్కుతుంది. బద్దకించి సుఖాలకు లోనై ఎవరైతే ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించారో అట్టివారు జన్మజన్మలకు కుక్కగా జన్మిస్తూనే ఉంటారు. పాపాత్ములై కోటి పర్యాయాలు చండాలయోనియందు జన్మించి చివరకు బ్రహ్మ రాక్షసులుగా మారిపోతారు. దీనికి నిదర్శనంగా ఒక కథ వినిపిస్తాను, శ్రద్ధగా విను. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సకల శాస్త్ర పారంగతుడు, సదాచార నిష్ఠాగరిష్ఠుడు, అసత్యమాడిన వాడుగా, సర్వభూత దయాపరుడుగా, సత్ప్రవర్తనతో ఉండేవాడు. పరమనిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తీర్థయాత్ర చేస్తూ గోదావరి తీరాన గల ఒక పెద్ద మర్రి చెట్టు వద్దకు చేరాడు. దాని కింద విశ్రమిద్దామని అనుకున్న ఆ బ్రాహ్మణుడికి ఆ మర్రి చెట్టుపై భయంకరమైన వికృత రూపం గల నల్లని మేనిచాయితోనూ, కటిక దరిద్రంతో బాధపడుతున్నట్లున్న ఎండిన డొక్కలతో, భీతిగొలుపు ఎర్రని నేత్రములు కలిగి గుబురుగడ్డంతోనూ, పైకి నిక్కబుడిచిన తల వెంట్రుకలతోనూ, కత్తులు, కటారాలు, కపాలాలు ధరించిన భయంకర వికృత రూపులైన 3 బ్రహ్మరాక్షసుల్ని చూశాడు. నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో వారిని చూడగానే బ్రాహ్మణుడు భయంకంపితుడయ్యాడు. గజగజ వణుకుతూ కళ్ళు మూసుకుని భయంతోనే శ్రీహరిని స్మరించసాగాడు. ఓం నారాయణ, కేశవ, అచ్యుత, పరంధామ, సమస్త లోకాలకు ప్రభువైన వాడ, కాపాడు, రక్షింపుము, భయాలను పారద్రోలే భగవంతుడా, కాపాడు, నిన్నే శరణగోరుతున్నాను, నీవు తప్ప నాకు వేరే దిక్కులేదు, నన్ను రక్షింపుము పరమాత్మ అంటూ బిగ్గరగా స్మరించుచు అక్కడ నుంచి పారిపోసాగాడు. బ్రహ్మరాక్షసులు 3 పారిపోతున్న బ్రాహ్మణుడిని వెంబడించారు. బ్రాహ్మణుడు స్మరిస్తున్న హరినామం వలన, అతడు నిత్యము చేస్తున్న గాయత్రి మంత్రబలం వలన ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుడికి చేరువవుతున్న కొద్దీ వారికి జ్ఞానోదయం అవసాగింది. బ్రాహ్మణ శరీరం నుండి సాత్విక తేజస్సు ఒకటి వెలువడసాగింది. అది వారి కంటబడింది. అంతటా బ్రహ్మరాక్షసులు, ఓహో, ఇతడెవరో దివ్యపురుషుడు కాబోలు, సత్స్వరూపుడై ఉన్నాడు, ఈతని ద్వారా మనకేమీ అపాయం కలుగుదని నిర్ణయించుకున్న వారై ఆ బ్రాహ్మణుడికి ఎదురేగి, ఓ విప్రుడా, మా వలన నీకేమీ కీడు జరగదు, నీ దర్శన భాగ్యంతో మా పాపాలన్నీ పటాపంచలైపోతున్నాయి, ఆగుము అన్నారు. వారి మాటలు విన్న విప్రుడు ఒకంత కుదుటపడి భైరవితుడై అతి వినయంగా, నాయనులారా, మీరెవరు? ఆ వికృత రూపాలేమిటి? మీరు చేసిన పాపమేమిటి? మీ 3 మీ వృత్తాంతములను వివరించినచో తగిన పరిహార మార్గం చెప్పగలవాడను అన్నాడు. వారొక్కొక్కరు వారి వారి వృత్తాంతము ఇట్లు చెప్పసాగిరి. బ్రాహ్మణుడి పలుకులు విన్న ఆ బ్రహ్మరాక్షసులలో ఒకడు ఇట్లు చెప్పసాగాడు. బ్రాహ్మణోత్తమ, నేనొక ద్రావిడ బ్రాహ్మణుడను, ద్రవిడ దేశమందలి మందర అనే గ్రామానికి అధికారిని. అయితే ఏం, కుటిల బుద్ధితో అన్యాయమైన తీర్పులు చెప్పి అమాయకుల విత్తమును అపహరించి తిని, స్వార్థముతో కుటుంబ శ్రేయస్సే పరమావధిగా భావించి వంచనతో జనులందరినీ వంచేవాడిని. దాన ధర్మాలను ఎప్పుడూ చేయలేదు, ఎవరికి పట్టెడన్నం పెట్టిన పుణ్యానికి పోలేదు. నేను చేసిన అన్యాయాలు, అకృత్యాల వల్ల నాతో సహా నా 7 తరాల వాళ్ళు అధోగతి పాలయ్యారు. భరింపరాని నరకయాతన అనుభవించాను. చివరికిలా రాక్షసిగా మారిపోయాను. నా యందు దయ ఉంచి నేను ముక్తి పొందే మార్గం చెప్పమని
ప్రార్థిస్తున్నా అన్నాడు. రెండవ రాక్షసులు ఇట్లా చెప్పసాగాడు. ఓ విప్రోత్తమ, ధన గర్వముతో కన్నుమిన్నుగానక కన్న తల్లిదండ్రుల్ని పీడించాను, వారితో కలహించాను. నా భార్య పిల్లలే నాకు ముఖ్యమనుకుని మృష్టాన్నాన్ని ఆరగిస్తూ మిగిలిన దానిని తల్లిదండ్రులకు వదిలేసేవాడిని. దాన ధర్మాలంటే ఏమిటో కూడా తెలియక దుష్టుడనే ప్రవర్తించాను. అన్యాయార్జనతో కండకావరంతో మెలిగేవాణ్ణి. మరణించిన తర్వాత నా పాపాలకు శిక్షగా ఘోరాతి ఘోరమైన నరకబాధ అనుభవించాను. చివరకు బ్రహ్మరాక్షసునైనాను. నాకు కూడా ముక్తి నొసిగే మార్గం తెలపమని వేడుకుంటున్నాను అన్నాడు. పిమ్మట మూడవ రాక్షసుడు ఇలా చెప్పసాగాడు. ఓ సాత్వికుడా, నేను ఒక విష్ణాలయ పూజారిని. రాతి విగ్రహమేమీ చేయలేదులే అనుకుని విష్ణు సేవలను విస్మరించి భక్తులు స్వామివారికి సమర్పించిన కట్నం కానుకలన్నిటినీ వేసల పాలు చేసి మిక్కిలి కామకుండై గర్వంతో ప్రవర్తించాను. చివరకు ఆలయ దీపానికిచ్చే నూనెను కూడా అమ్ముకొని వేసలతో కులికేవాణ్ణి. పాపపుణ్య విచక్షణ రైతుడినై ప్రవర్తించాను. నేను చేసిన ఈ ఘోర పాపములకు నరకంలో భరింపరాని శిక్షలన్నింటినో అనుభవించాను. నానావిధ నీచయోనుల్లో జన్మించాను. నీచాతి నీచమైన అనేక జన్మలను ఎత్తాను. చివరికి బ్రహ్మరాక్షసి జన్మనెత్తాను. నా ఈ పాపములు తొలగి ముక్తిని పొందే మార్గమే లేదా? సెలవయ్యండి స్వామి అని బతిమాలాడు. బ్రహ్మరాక్షసులు పడుతున్న పశ్చాత్తాప హృదయాలకు ఆ బ్రాహ్మణుడు అభయమిచ్చి, పాపులారా, మిమ్ము పుణ్యాత్ములుగా చేసే భారం నాది. రండి, నాతో వచ్చి కార్తీక స్నానం చెయ్యండి, మీ సమస్త పాపాలు నశించిపోతాయి అని చెప్పి ఆ ముగ్గురు రాక్షసులను కావేరీ నదీ తీరానికి తీసుకుని పోయాడు. కావేరీ నదీ తీరంలో సదాచార సంపన్నుడైన ఆ బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి తానే ముందుగా స్నానం చేసి తరువాత బ్రహ్మరాక్షసుల ముగ్గురిని ఆ కావేరీ నదిలో స్నానం చేయించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా శ్లోకం చెప్పుకున్నాడు. అముకాదాం బ్రహ్మరాక్షస సత్వ నివారణార్థం అస్యం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పి విధి విధాన స్నానం ఆచరించి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు. స్నానఫలాన్ని స్వీకరించిన బ్రహ్మరాక్షసులు ముగ్గురు వెంటనే దివ్య పురుషులుగా మారిపోయారు. వారి దోషాలు పాపాలు అన్నీ తొలగిపోయాయి. వెంటనే వైకుంఠ ప్రాప్తి నొందారు. వింటివా విదేహరాజా, కార్తీక మాస సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వారు 10,000 యజ్ఞాన ఫలితాన్ని పొందగలరు. కావున ఏదో ఒక ఉపాయంతో కార్తీక మాసంలో కావేరి స్నానం చేయాలి. కావేరీ నది కాకపోతే ఏ నదిలోనైనా తప్పక కార్తీక మాస స్నానం చేయాలి. అట్లు చేయని వారు కార్తీక దామోదరుని కృపకు దూరమై 10 జన్మల వరకు నీచ యోనుల్లో జన్మించి చివరకు ఊరపందులుగా పుడతారు. కావున ఎలాగైనా వీలు చూసుకుని కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి. అట్టి కార్తీక మాస ప్రాతస్నానాచరణతో జీవుడు ముక్తి నొందుతాడు అని చెప్పాడు వశిష్ఠ మహర్షి. జనకుడు ఇంకను తన సందేహాలు ఇట్లు అడుగుతున్నాడు. ఓ వశిష్ఠ మహర్షి, మీరెంతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ రీతిలో చెప్పారు. ఈ వ్రతాన్ని ఎట్లా చేయాలో, ఏ సంకల్పం చెప్పుకోవాలో, ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయండి అని అడిగాడు. వశిష్ఠుడు ఇట్లు చెబుతున్నాడు. ఓ జనకరాజా, సమస్త పాపాలను హరించేది, అగణ్య పుణ్యాలను ప్రసాదించేది అయినా ఈ కార్తీక వ్రతానికి నిర్దిష్టమైన సంకల్పం అనేది ఏదీ లేదు. ఈ కార్తీక మాస వ్రతం వలన పోయినంతటి పాపం ఇంకను ఈ లోకంలో ఉదయించనే లేదు. కావున ఈ వ్రత ధర్మాలను తత్ఫలాలను బోధిస్తాను విను. కార్తీక మాసంలో సాయంకాలం ముందు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల వచ్చే ఫలితం అంతా ఇంతా కాదు. అది ఇంతయని చెప్పుటకు అలవి కానిది. శివాలయ గోపుర ద్వారమందు గాని, శిఖరమయందు గాని, శివలింగ సన్నిధిలో గాని శివారాధన చేయడం వల్ల సర్వ పాపాలు సమసిపోతాయి. అయితే దీపారాధన ఆవు నేతితో గాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప నారింజ నూనెతో గాని సమర్పించాలి. అట్టి దీపారాధన చేసిన వాళ్ళు అనంతకోటి పుణ్యాన్ని పొందుతారు. ఇదంతా కార్తీక మాసంలో శివాలయంలో చేయాలి. ఏమీ చేయలేని వారు చివరకు ఆముదపు దీపానైనా సమర్పిస్తే అత్యంత పుణ్యప్రదులవుతారు. చివరకు గొప్ప కోసం, బడాయి కోసం ఆడంబరముతో దీపారాధన చేసిన పుణ్యాత్ములవుతారు. ఈ కార్తీక మాస దీపానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. మరి
దీనికి ఉదాహరణగా ఒక మంచి కథ చెబుతాను విను అంటూ చెప్పసాగాడు వశిష్ఠ మహర్షి. పూర్వము పాంచాల దేశాన్ని పాలించే మహారాజు ఒకడు ఉండేవాడు. అతడు మిక్కిలి ధనవంతుడై కుబేరుని మించిన ఆస్తితో తొలతూగేవాడు. ఎంత ఉంటేనేమి, ఆ రాజుకు సంతానం లేదు. సంతానలేమితో అతడు కుంగి కృషించిపోసాగాడు. సంతానం కోసం శివుని గూర్చి తపస్సు చేయసాగాడు. కొంతకాలానికి పిప్పలుడనే మహర్షి వచ్చి, రాజా, సంతానం కోసమే అయితే నీవింతటి ఘోర తపస్సు చేయనవసరం లేదు. కార్తీక మాసంలో శివప్రీతికై కార్తీక వ్రతమాచరించాలి. శివప్రీతికై వ్రతమాచరించి బ్రాహ్మణుల్ని దీపదానాలతో దక్షిణలతో సంతృప్తిని గావించాలి. అట్లు చేస్తే చాలు, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. పిప్పలుడు చెప్పినట్లు ఆ పాంచాల రాజు తన రాజ్యమునికేగి కార్తీక వ్రతం ఆచరించాడు. బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతృప్తులను గావించాడు. శివుడు ప్రీతిపాత్రుడయ్యాడు. ఆ మరుసటి నెలలోనే కార్తీక వ్రత మహత్యము వలన మహారాణి నెల తప్పింది. ఒక మంచి శుభముహూర్తాన 12 బిడ్డను ప్రసవించింది. రాజదంపతులు ఆ బిడ్డకు శత్రుజిత్తు అని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధనమానమయ్యాడు. లేక లేక కలిగిన పుత్రుడవటం వలన అతనిని అతి గారాభంగా పెంచసాగారు. అతి గారాభం వలన శత్రుజిత్తు అనేక దురలవాట్లకు లోనయ్యాడు. పెద్దలను గౌరవించేవాడు కాదు. తల్లిదండ్రులను లక్ష్యపెట్టేవాడు కాదు. పరస్త్రీ రక్తుడై వేశ్యాంగనాలోలుడయ్యాడు. భక్తి ప్రపత్తులు అసలే లేవు. మంచి చెప్పబోతే మట్టుబెడతా అనేవాడు. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళన్నట్లు ఆడింది ఆటగా పాడింది పాటగా జీవించాడు. అతి స్వేచ్ఛాయుతుడై అన్ని దుర్గుణాలకు అలవాటయ్యాడు. అటువంటి శత్రుజిత్తుకు ఒకనాడొక అద్భుత సౌందర్యరాశి అయిన ఒక బ్రాహ్మణ భార్య ఎదురైంది. ఆమె యొక్క మేనకన్నులు గల కన్నులను చక్కని చిలుక పలుకుల చిన్నారి అయిన ఆమెను చూసి మోహంలో పడ్డాడు. లేత దొండపండు వంటి శుతిమెత్తని ఆమె అధరాలను అందుకోవాలనుకున్నాడు. శత్రుజిత్తు యువరాజు కావటం వల్లను మిక్కిలి రాకుమారుడవటం వలన అతని అందానికి ఆమె పరవశించిపోయింది. మాటలు కలిశాయి. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇంకేముంది, ఆమె రోజు రాత్రివేళ తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాకుమారుని కలిసి సురత క్రీడల్లో తేలిపోయేది. జారత్వం చోరత్వం ఎంతకాలం దాగుతాయి. ఎలాగో ఈ భాగోతం ఆమె భర్తకు తెలిసింది. ఉగ్రుడైపోయాడతడు. ఎలాగైనా వీరిద్దరిని హతమార్చాలనుకుని పదునైన కత్తినొకదారిని చేతబట్టి వీరిద్దరి రంకును ప్రత్యక్షంగా చూసిన తర్వాతనే నరికివేయాలనుకున్నాడు. యువరాజు శత్రుజిత్తు గాని జారిణి గాని ఇదేమీ తెలియదు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న జారిణి భర్తకు ఆ అవకాశం రానే వచ్చింది. ఒక కార్తీక సోమవారం పౌర్ణమి నాటి రాత్రి శత్రుజిత్తు జారిణి ఇద్దరు తమ సురత క్రీడలకై ఒక పాడుబడిన శివాలయాన్ని సంకేత స్థలంగా ఎంచుకున్నారు. పౌర్ణమి నాటి రాత్రి అందరూ భజన కార్యక్రమాలలో నుండగా వీరిరువురు సంకేత స్థలంలో కలుసుకున్నారు. పాడుబడిన శిథిలావస్థలోనున్న శివాలయం కావటం వల్ల అంతా చీకటిగా ఉంది. ఏమీ కనిపించకపోవడంతో ఆమె తన చేరు కొంగును చించి చిన్న బత్తిగా చేసింది. రాకుమారుడు ఎచ్చటి నుండియో గాని ఆముదమును తెచ్చాడు. వారిద్దరూ కలిసి తంటాలు పడి ఎలాగో దీపాన్ని వెలిగించారు. ఆ దీపపు కాంతిలో ఒకరినొకరు చుంబించుకుంటూ సురత క్రీడలో మునిగి తేలారు. ఇదంతా తెలుసుకున్న ఆ బ్రాహ్మణుడు కత్తి పట్టుకుని శివాలయాన్ని చేరాడు. వారిద్దరూ సురత క్రీడలో మైమరచి సుఖించుచుండగా తన చొరకత్తెతో ముందుగా శత్రుజిత్తు తల తెగనరికాడు. అనంతరం భార్యను తెగనరికి చివరకు జీవితంపై విరక్తి నుండి తాను కూడా అదే కత్తితో తల నరుక్కుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా ముగ్గురు అక్కడికక్కడే నెత్తుడి మడుగులో మరణించారు. వారు ముగ్గురు మరణించగానే వెంటనే యమదూతలు పాశహస్తులై వారి ఎదుట ప్రత్యక్షమయ్యారు. ఆ వెంటనే శివదూతలు కూడా ఏతించారు. శివదూతలు ఆ జారిణిని రాకుమారుణ్ణి విమానంలో కైలాసానికి తీసుకుపోయారు. యమదూతలు ఈ బ్రాహ్మణుణ్ణి నరకానికి తీసుకుపోసాగారు. అంతటా బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, ఇదేమి న్యాయం? దుష్టులకు శివ సాన్నిధ్యము, భక్తులకు యమలోకమున అని ప్రశ్నించాడు. అందుకు శివదూతలు, ఓ ఈ బ్రాహ్మణుడా, నేడు కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం, తెలుసో తెలియకో వీరిద్దరూ శివాలయంలో అందున శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు. అత్యంత పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి సోమవారం నాడు ఎటువంటి వారైనా దీపారాధన చేస్తే వారికి కైవల్య ప్రాప్తి సిద్ధించునని నీకు తెలియను గదా.
అటువంటి వారి పాపాలు నివృత్తి అవుతాయి కదా. ఆ విధంగా వీరిద్దరూ తమ తమ పాపాలను పోగొట్టుకుని పుణ్యాత్ములయ్యారు. మరి నీవో ఇంతవరకు సంపాదించిన పుణ్యాన్నంతను పోగొట్టుకుని పాపాత్ముడు అయినావు. ఎందుకంటే దీపారాధన చేసిన పుణ్యాత్ములను వధించిన పాపానికి నీవు పాపాత్ముడు అయ్యావు. అందుకే నీకు నరక ప్రాప్తి, వీరికి కైలాస ప్రాప్తి కలిగింది అని విశ్లేషించారు. అంతటా యువరాజు కల్పించుకొని, దూతలారా, దోషులము మేము, మమ్మల్ని చంపి పుణ్యాత్ములు చేసిన వాడతడు. దోషులకు కైవల్య ప్రాప్తి, పుణ్యాత్ములను చేసినందులక అమాయక బ్రాహ్మణుడికి నరకలోక ప్రాప్త. ఇదంతా మాత్రము భావ్యం కాదు. కార్తీక మాస పౌర్ణమి సోమవారం అత్యంత పుణ్యప్రదమైతే అంతటి పుణ్యాన్ని మాకు ప్రసాదించిన ఆ బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడు. మాకింతటి పుణ్యం రావడానికి కారణం ఆ బ్రాహ్మణుడే కదా. మీకు దీపారాధన పుణ్యమే ముఖ్యమైతే మేము ఒత్తి తైలముల పుణ్యమును మేముంచుకొని దీపారాధన చేసిన పుణ్యాన్ని ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తాము. చూడండి అంటూ ధారపోయిగా ముగ్గురు పుణ్యాత్ములైపోయారు. యమదూతల నుండి ఆ బ్రాహ్మణుని కూడా విడిపించి ముగ్గురిని కైలాసానికి తీసుకుపోయారా శివదూతలు. కావున జనకరాజా, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో గాని విష్ణువాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. కార్తీక మాసంలో నెల పొడుగున దీపారాధన చేయువారు జ్ఞానులై మోక్షప్రదమునందగలరు. కావున కార్తీక మాసమంతా శివాలయములో దీపారాధన చేసి మోక్ష ప్రాప్తి నందుము అని దీవించాడు వశిష్ఠుడు. నా కార్తీక సమో మాస సదేవ కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయాసమం. కార్తీక మాసముతో సమానమైన మాసము గాని, కేశవునికి సమానుడైన దైవము గాని, వేదముతో సమానమైన శాస్త్రము గాని, గంగతో సమానమైన తీర్థము గాని ఈ లోకంలో లేనేలేవు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్స హృదయంగం విష్ణుం విష్ణోచ హృదయంగం శివం అని పురాణవచనం. 3వ రోజు కార్తీక పురాణం 3వ అధ్యాయం ప్రారంభం. జగజ్జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం. ఓ మిథిలా నగరాధీశ్వర జనక మహారాజా, ఇంకను శ్రద్ధగా వినుము. మానవులు చేసిన పాపాలన్నిటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికే ఉంది. ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధిలోనైనా సరే పురాణ ప్రవచనం చేసేవారు వారి వారి కర్మల నుండి బంధ విముక్తులవుతారు. ఈ మాసంలో విష్ణు సన్నిధిని గాని శివ సన్నిధిని గాని విష్ణు శివ పురాణాలను పారాయణ చేసిన వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో గాని తెలుపు ఎరుపు గన్నేరు పొరతో గాని విష్ణువును పూజిస్తారో వారు వైకుంఠ ప్రాప్తి పొందుతారు. ఈ కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఈ మాసంలో చేసే జప తప హోమ పూజ భోజన తర్పణాల వలన విశేష పుణ్యం లభిస్తుంది. అనేక పాపములు అంతరించిపోతాయి. కాబట్టి ఈ మాసంలో అన్ని చెట్లతో పాటు ఉసిరి చెట్టును కూడా జత కలిపి పూజించాలి. ఉసిరి చెట్టు ఉన్న తోటలోనే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చెయ్యాలి. యథాశక్తి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సంతృప్తిపరచాలి. ఈ విధంగా వనభోజనాలు గావించిన వారి పాపాలు పోయి నూతన జీవితాన్ని పొందగలరు. అంత్యమున విష్ణులోకానికి వెళ్ళగలరు. జనక మహారాజా, పూర్వకాలంలో కావేరీ నది తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. పండితపుత్ర పరమసుంఠ అన్నట్లు వారికి ఒక దుర్మార్గుడైన కుమారుడు ఉండేవాడు. అతని పేరు దేవదత్తుడు. భస్మలేపం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. దుష్టుడైన దేవదత్తుణ్ణి సన్మార్గుణ్ణి చెయ్యాలనుకొని దేవశర్మ ఒకనాడు దేవదత్తుని పిలిచి, నాయనా దేవదత్త, నువ్వు ప్రతిదినము ప్రాతకాలమున కార్తీక స్నానాన్ని చెయ్యము, సాయంకాలమందు శివాలయంలో దీపారాధన చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక మాసమంతా చేసి ధన్యుడివి కమ్ము అని చెప్పాడు. కాని దేవశర్మ హితబోధులన్నీ దేవదత్తుని ముందు చెవిటివాని ముందు శంఖం ఊదినట్లయింది. ఈ కట్టుకథలన్నీ నేను నమ్మను అన్నాడు. తండ్రికి ఎదురు తిరిగాడు. కోపించిన తండ్రి ఉండబట్టలేక అడవిలోని చెట్టు త్వరలో ఎలుకవై పడి ఉండమని శపించాడు. తండ్రి ఆగ్రహానికి భయపడిన దేవదత్తుడు తండ్రి పాదాల మీద పడి, తండ్రి,
తెలియక చేసిన నా తప్పులు మన్నించి నాకు శాప విమోచన మార్గాన్ని తెలపండి అని వేడుకున్నాడు. దయాళుడైన దేవశర్మ, నాయన, ఎప్పుడైతే నీవు కార్తీక వ్రత మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీకు శాప విమోచనం అవుతుందని విన్నవించాడు. తండ్రి శపించిన కారణాన తనయుడైన దేవదత్తుడు అప్పటికప్పుడే మూషిక రూపుడై ఒక దట్టమైన అడవి యందు అనేక జంతుజాలములకు ఆధారభూతమై ఫలవంతమైన ఒకానొక మహావృక్షం యొక్క త్వరలోబడి జీవించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. అప్పుడు ఒకనాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్య సమేతంగా వచ్చి కార్తీక స్నానమాచరించి ఎలుక నివాసముంటున్న చెట్టు కింద కూర్చొని తన శిష్యులకు కార్తీక మాస వ్రతమహత్యాన్ని వివరించసాగాడు. అంతటా క్రూరాత్ముడు, అడవి జంతువులను చంపి పట్టుపోసుకునేవాడును అతి పాపాత్ముడు కిరాతకుడు ఒకడు వచ్చి, అయ్యా, తమరు వినిపిస్తున్న బోధలేమిటి? మహర్షులను మహాపురుషులను దర్శించినంత మాత్రమే అజ్ఞానులు సుజ్ఞానులు అవుతారు అనడంలో సందేహం లేదు. కావున మీరు వినిపిస్తున్న బోధనల్ని వినాలనే కుతూహలంతో ఉన్నాను అన్నాడు. విశ్వామిత్ర మహర్షి ఆ కిరాతకుణ్ణి కూర్చోమని చెప్పి, నాయనా, ఇది అత్యంత పరమ పవిత్రమైన కార్తీక వ్రత మహత్యము. పరమ పావనమైన ఈ మహత్యాన్ని విన్నను చదివినను వారందరూ పాప విముక్తులవ్వగలరు, కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మని కాలకాలాయ రుద్రాయ. అయితే స్వామి, ఈ వ్రత మహత్యాన్ని చెప్పి మాకు పుణ్యం ప్రసాదించండి. కిరాతక జీవితంలో విరక్తి చెందాను అన్నాడు. అయితే వినుము అంటూ విశ్వామిత్రుడు కార్తీక వ్రత మహత్యాన్ని కూలంకుషంగా వివరించి చెప్పాడు. కార్తీక మాసంలో చేసే స్నాన, దాన, జప, తప, హోమాదుల వల్ల కలిగే అనంతమైన పుణ్యాన్ని గురించి వివరించి చెప్పాడు. కార్తీక మాస దీపారాధన యొక్క విశిష్టతను వక్కాణించాడు. ఇదంతయు చెట్టు త్వరలోనున్న ఎలుక విన్నది. కార్తీక మాస వ్రత మహత్యాన్ని సంపూర్ణంగా విన్నదే తడవుగా త్వరలోనున్న ఎలుక తన యథారూపమైన దేవదత్తుడి రూపాన్ని పొందింది. శాప విముక్తి నొందిన దేవదత్తుడు విశ్వామిత్రుని పాదాలకు ప్రణమిల్లి తన పూర్వగాథనంతయు చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కిరాతకుడు కూడా విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అంత్యమున వారిద్దరూ కార్తీక వ్రత మహత్యాన్ని విన్న ఫలితంగా ఉత్తమ గతులను పొందారు. కాబట్టి జనకరాజా, ఉత్తమ గతులను పొందుటకైనా ఈ కార్తీక వ్రతమాచరించాలి. అట్లు వీలు కానిచో భక్తి శ్రద్ధలతోనైనా సరే ఈ కార్తీక వ్రత మహత్యాన్ని వినాలి. శ్రీ వశిష్ఠ మహర్షుల వారు ఇంకనూ ఇట్లా బోధిస్తున్నారు. జనక మహారాజా, ఈ కార్తీక మాసమందలి 30 రోజులు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని గాని పరమేశ్వరుని గాని భక్తి శ్రద్ధలతోనూ కస్తూరి పుష్ప గంధాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసము సాయం సంధ్య వేళ విష్ణు సన్నిధిని గాని శివ సన్నిధిని గాని ఎవరు దీపారాధన చేస్తారో లేక దీపదానం చేస్తారో వారందరూ విష్ణులోకాన్ని శివలోకాన్ని చేరగలరు. ఈ కార్తీక మాసంలో బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదను చేసి శుభ్రపరిచిన పత్తితో చేసిన ఒత్తిని అందులో ఉంచి ఆవునేతితో తడిపి వెలిగించవలెను. ఈ దీపారాధన విష్ణు సన్నిధిని గాని శివ సన్నిధిని గాని చేయవలెను. చివరి రోజున ఒక వెండి ప్రమిదను భమిడి ఒత్తిని చేయించి వాటిని బియ్యం పిండి మధ్య ఉంచి పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత ఒక సద్బ్రాహ్మణుడికి షడ్రసోపేతమైన విందు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సంతృప్తిపరిచిన తర్వాత ఈ మంత్రం చెప్పాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. దీని భావం ఏమనగా, జ్ఞాన సంపదను శుభాన్ని ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను, నిరంతర శాంతి సౌఖ్యములు వనగూరుగాక అని చెప్పుచు పిండితో సహా ఆ దీపాన్ని ఆ బ్రాహ్మణుడికి దానమివ్వాలి. దీనివలన అక్షయమైన పుణ్యాన్ని పొందగలరు. దీనివలన విద్య, జ్ఞానము, ఆయుర్వృద్ధి, సర్వభోగాలు లభిస్తాయి. మనోవాక్కాయ కర్మలచే సంప్రాప్తించబడిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. దీనికి నిదర్శనంగా ఒక కథ చెబుతాను, విను అన్నాడు వశిష్ఠ మహర్షి. నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ద్రావిడ దేశంలో నిరుపేద అయిన కటిక దరిద్రురాలైన అనాథ వితంతువు ఒక ఆమె ఉండేది. ఆమె ప్రతిరోజు భిక్షాటనం చేసి శుభ్రముగానున్న కూరలను అన్నమును విక్రయించి సొమ్ము చేసుకునేది. మిగిలినది తాను తినేది. ఇవిగాక ప్రతి ఇంట్లో కూలీనాలి చేసేది. కష్టపడి సొమ్ము ప్రోగు చేసుకోవడమే ఆమె ధ్యేయమైంది.
కానీ దేవుని స్మరించడం, దేవాలయమునకు పోవడం, భక్తి కథలు వినడం మున్నగునవి ఏనాడు చేసేది కాదు. నిత్యము ధనార్జనే, అదేవిధంగా డబ్బు కూడబెట్టుకోవడమే ఆమె లక్ష్యం. అలాంటి అనాథ వితంతువు ఇంటికి ఒకనాడు శ్రీరంగ బ్రాహ్మణ యాత్రికుడొకడు రావటం తటస్థించింది. అతడు ఆమె దుస్థితిని చూసి ఆమెకు నరకప్రాప్తి తప్పదనుకున్నాడు. ఎలాగైనా ఆమెను సన్మార్గాల్లో పెట్టదలిచి ఒకనాడు ఆమెతో, ఓ లుబ్ధి వితంతువు, నీ అమాయకత్వానికి సిగ్గుపడుతున్నాను. నేను చెప్పేది శ్రద్ధగా విను. నీవెందుకింత కష్టపడి ధనార్జన చేస్తున్నావు? ఎవరికోసం ఈ తాపత్రయం? నీ శరీరాన్ని కాపాడుకోవడానికే కదా ఈ వృధా ప్రయాస. నీకెందుకు ఇంకా ఈ శరీరంపై వ్యామోహం? ఇది కేవలము చీము, నెత్తురు, మాంసము, ఎముకలతో కూడిన తోలుతిత్తి. ఈ శరీరము శాశ్వతము కాదు. ఇది ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేదే. పంచభూతాత్మకమైన ఈ శరీరము నశించగానే ఆ పంచభూతాత్మకమైన గాలి, నీరు, అగ్ని, ఆకాశము, నేల అన్నీ చెదిరిపోయేవే. ఇవి శాశ్వతము కావు. గాలి, నీరు, అగ్ని మనలో ఉండేవే. అట్లే ఆకాశము, శిరస్సు, నేల పృష్ఠభాగము ఇవన్నీ అశాశ్వతములే. ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరము మట్టిలో కలిసిపోవలసిందే, అగ్నిలో పడి ఆహుతవ్వాల్సిందే. అందుచే మరణించే ఈ శరీరముపై మోహాన్ని విడిచిపెట్టు, భ్రమలకు దూరంగా ఉండు. శాశ్వతమైనది దైవత్వం ఒక్కటే. దైవం ఒక్కడే శాశ్వతుడని, అతడే ఈ చరాచర సృష్టినంతటిని నడుపుతున్నాడని తెలుసుకో. నిత్యము హరినామస్మరణీయందే నీ కాలం గడుపు. మోహాన్ని వీడు, కామము లేని జీవితాన్ని గడుపు. కామము అనగా కోరిక. ఆ కోరిక మనిషిని అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలకు బానిసలు చేస్తుంది. కావున కోరికను జయించు, నిష్కామురాలువై జీవించు, నిరంతరము భగవద్ధ్యానురాలువై ఉండుము. ఎకనుంచైనా కార్తీక మాసంలో ప్రాతకాల స్నానమాచరించి భగవత్ ప్రీతికై దీపదానము చెయ్యి. తద్వారా పాపముల నుండి విముక్తిని పొందగలవు అని హితబోధ చేశాడు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్వజిహ్వే న చక్రాణనేత్రే న చర్వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 శివోహం. శ్రీరంగము నుండి వచ్చిన బ్రాహ్మణ యాత్రికుని బోధన వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తానెంతవరకు పడిన తాపత్రయానికి చింతించింది. ఇకనుంచైనా సత్ప్రవర్తనతో సన్మార్గములో మెలగాలనుకుంది. కార్తీక వ్రతాన్ని చేయి సంకల్పించింది. ఆ సంవత్సరం వచ్చిన కార్తీక మాసంలో వ్రతాచరణను ప్రారంభించింది. ప్రాతకాలంలో చన్నీళ్లు స్నానం చేయటం, శ్రీ మహావిష్ణువును పరమేశ్వరుణ్ణి పూజించటం, దీపదానం చెయ్యటం, పురాణ శ్రవణాదులతో ఆ కార్తీక మాసమంతా భక్తి శ్రద్ధలతో చేసింది. చివరి రోజుగా చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా గావించింది. తత్ఫలితంగా ఆమె తన జన్మ జన్మాంతరముల పాపముల నుండి విముక్తురాలై చివరకు శాశ్వత స్వర్గ సౌఖ్యాలను అందుకుంది. వింటివా రాజా? కావున కార్తీక మాసంలో అన్నిటికన్నా ఉత్తమమైనది దీపదానము. ఈ దీపదానాన్ని తెలిసి చేసినా తెలియక చేసినా పాప విముక్తులై మోక్షప్రాప్తి నొందగలరు. ఈ కథను విన్నను చదివినను సంసారబంధ విముక్తులై భగవద్భక్తులవుతారు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలచే పూజించాలి. శ్రీహరి కమలనాభుడు కనుక కమలాలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెంది వారింట సిరులు కురిపిస్తుంది. ఇక తులసి దళాలతో గాని, మారేడు పత్రాలతో గాని, జాజిపూలతో గాని శ్రీహరిని పూజించిన వారు జన్మరాహిత్యము పొందగలరు. అంటే భూమిపై పునర్జన్మ ఉండదని అర్థం. జగజ్జాలపాలం గజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో పూజించే వారిని ఆ యముడు కూడా పీడించలేడని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో పండ్లను దానం చేసేవారి పాపాలు తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో సాలగ్రామ పూజ చేస్తారో వారు అత్యంత ధన్యజీవులవుతారు. కార్తీక మాస వనభోజనాలు ఉసిరి చెట్టు కింద చేసినచో వారి పాపాలు అడుగంటుతాయనడంలో సందేహం లేదు.
ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు విష్ణువుతో సమానంగా తొలతూగుతారు. మామిడాకులతో రణాన్ని విష్ణువాలయంలో కట్టిన వారు పరమపదాన్ని పొందగలరు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుకి సాష్టాంగ దండ ప్రణామము చేయువారు అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని పొందగలరు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువులకు జప, హోమ, దేవార్చనలు చేసేవాళ్ళు పితృదేవతలతో సహా వైకుంఠ ప్రాప్తి పొందగలరు. ఈ కార్తీక మాసంలో చలికి వణుకుతున్న వారికి వస్త్రదానం చేసినచో సద్గతులు పొందగలరు. వారి పూర్వీకులంతా కూడా తరిస్తారు. శ్రీహరిని ఈ నెలలో అవిసె పువ్వుతో గాని తులసి దళాలతోనూ పూజించిన వారు ఇహపర సౌఖ్యములుంది ముక్తి పొందగలరు. ఈ మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించిన వారు పూర్ణాయుష్కులై శివ సాయుధ్యాన్ని పొందగలరు. ఈ మాసంలో నదీ స్నానం, దీపారాధన, వనభోజనం, దేవతారాధన చేయడం వల్ల అనంతమైన ఫలితాన్ని పొందగలరు. అట్లు చేయని వారికి జన్మరాహిత్యం ఉండదు సరికదా, పునఃపుడుతూనే ఉంటారు, గిట్టుతూనే ఉంటారు. ఈ కార్తీక మాసమంతా ఆధ్యాత్మిక భావంతో భజనలు, కీర్తనలు, నాట్యములు, హరికథలు మున్నగునవి నిర్వహించే వారి యొక్క గత జన్మ పాపాలను నశించి విష్ణు సన్నిధికి దగ్గరవుతారు. అన్నదానము, నువ్వుల దానము, నదీ స్నానము, పురాణ శ్రవణము, బ్రాహ్మణులతో సహపంక్తి భోజనం చెయ్యవారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సరితూగగలరు. ఈ మాసమందు కార్తీక నోములు నోచుకోవాలి. అంటే కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం నాడు, ఇంకా కార్తీక పౌర్ణమి నాడు హరిహర పూజలు, పేరంటం నిర్వహించడం, దాన ధర్మాలు చేయడం మంచిది. ఇది వారి వారి వంశాచారాన్ని బట్టి ఉంటుంది. శక్తి ఉండి ఆచరించిన వారు 100 జన్మలు కుక్కగా పుడతారు. కార్తీక వ్రతాన్ని ఆచరించిన నాస్తికులు తదుపరి జన్మలో గాడిదగా పుట్టి పిమ్మట 100 జన్మలకు సునకయోనియందు జన్మిస్తారు. ఈ మాసంలో కదంబ పుష్పాలతో కమల్నాథుని పూజించేవారు స్వర్గప్రాప్తిని అందగలరు. శ్రీహరిని పద్మాలతో పూజించిన వారు నక్షత్ర మండలంలో చిరస్థాయిగా ప్రకాశిస్తూ ఉండగలరు. అవిసుపొరతో పూజించిన వారు అమరలోకానికి ఎగగలరు. వృద్ధులు, రోగిష్ఠులు మున్నగు ఆసక్తి లేని వారు ఈ కార్తీక మాసంలో ఆదివారం కానీ, శుక్లపాడ్యం నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ ప్రాతకాలం ముందు స్నానం చేస్తే ఈ కార్తీక మాసమంతా స్నానం చేసినంత పుణ్యం సిద్ధిస్తుంది. అది కూడా చేయలేని వారు ఈ కార్తీక మాసమంతా ఈ పురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందగలరు. ఇవి అన్నీ శక్తి లేని వారికి మాత్రమే. శక్తి ఉండి చేయని వారు చండాల యోనులందు జన్మిస్తారు. ఇతరులు వెలిగించే దీపాలను చూసినా, వారి పూజల్లో సహకరించినా స్వర్గానికి చేరతారు. ఈ కార్తీక మాసమంతా హరిహరులను పూజించకుండా, స్మరించకుండా, కీర్తించకుండా, భజింపకుండా అంటనట్లుండేవారు 7 జన్మలు నక్కలుగా పుడతారు. కావున ఈ కార్తీక మాసమంతా శివ విష్ణువులను స్తోత్రించాలి. వశిష్ఠ మహర్షి చెప్పినదంతా విని జనకరాజు ఇట్లు ప్రశ్నించాడు. ఓ మహర్షి, వర్ణసంకరము చేసి మహాపాపములను మూటగట్టుకున్న దుష్టులు వేదోక్త ప్రకారం ప్రాయశ్చిత్తాలను చేసుకుంటే గాని పుణ్యాత్ములు కారని ధర్మశాస్త్రాలన్నీ ఘోషిస్తుండగా మీరేమిటి కేవలం కార్తీక మాసంలో కార్తీక వ్రతాచరణ ధర్మము చేతనే సమస్త పాపాలు నివృత్తి చేసుకుని పుణ్యం మూటగట్టుకుంటారని చెబుతున్నారు? ఎందుచేత? ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మమేమిటి? కించిత్ పుణ్యం ద్వారా సమస్త పాపాలు ఎట్లు నశిస్తాయి? మహాగ్నిని గుప్పెడి నీటితో ఆర్పగలమా? మహాపర్వతాలను కొనగోడితో పెకిలించగలమా? మహాదృతమైన వరదలో కొట్టుకుని పోయే వారిని గడ్డిపరగా కాపాడగలదా? కావున మహాపాపాత్ములు సైతం కేవలం కార్తీక మాస వ్రతాచరణ ధర్మము ద్వారా ఎట్లు పుణ్యాత్ములవుతున్నారు? ఇందులోని విశేషమేమిటి? ఈ ధర్మసూత్రాన్ని వివరించి చెప్పండి స్వామి అని కోరాడు. ఓ జనకరాజా, రాజేంద్ర, మంచి ప్రశ్న వేశావు. మానవులకు మహోపకారం చేయగల ధర్మమీమాంస నేను అనేక ధర్మశాస్త్రాల్లో చూశాను. అవి ఎన్నో అద్భుత విషయాలను వివరించాయి. వాటిని తెలియజెబుతాను, విను. సత్వగుణము, తమోగుణము, రజోగుణము అని 3 గుణాలున్నాయి. ధర్మాధర్మాలు ఈ 3 గుణాలకు సంబంధించి ఉంటాయి. సత్వగుణం ఆధారంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది. సత్వగుణ జనిత కార్యాచరణ ఫలమును పరమేశ్వరార్పిత మనర్చినది. ఆధ్యాత్మిక ఆధిక్యత గల ధర్మం ఇది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యానికి నీకొక ఉదాహరణ చెబుతాను, విను. సద్యో జాతాయ శర్వాయ భవ్య జ్ఞాన ప్రదాయిని ఈశా. తామ్రపర్ణి అను సాగర సంగమం చెందు ప్రదేశంలో నదిలో ముత్యపు చిప్పలు స్వాతికారతలో తెరుచుకొని అందుపడిన వర్షబిందువులో అత్యల్పమైన నీటి బొట్టు
ముత్యమై అమూల్యమవుతున్నది. గంగా, కృష్ణ, గోదావరి నదుల పుష్కర కాలాల్లో చేయు దానం అది ఎంత స్వల్పమైనను ఆయా నదీ తీరాలందుగల ఆలయాల్లో జపతపాది పూజలు విశేష ఫలితాన్నిస్తున్నాయి. ఆ పుణ్య విలువను అనంతంగా ధర్మశాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. రాజస ధర్మాన్ని గురించి చెబుతా విను. ఫలాపేక్షతో చేయు ధర్మకార్యాలు, శాస్త్రవిధులు పునర్జన్మ హేతువులై కష్ట సుఖాలకు కారకాలవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రలను అనుసరించి చేయు శాస్త్రోక్త విధులు డాంబికాచరణలకు హేతువులై సత్ఫలములను అందించిన ఆచరణలను, దేశ కాలమాన పరిస్థితులను గమనించి చేయు నిష్కామ చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి. పెద్ద కట్టెల మోపు చిన్న అగ్నికణముచే భస్మమైపోయినట్టు పుణ్యచర్య తెలిసి చేసినా తెలియక చేసినా పాపం భస్మీపటలమైపోయి తీరుతుంది. ఇందుకు ఉదాహరణగా హరినామస్మరణతో తరించిన అజామిళుని ఉదంతాన్ని వివరిస్తాను విను. కన్యాకుబ్ధ క్షేత్రంలో సత్యవ్రతుడనే విప్రుడుండేవాడు. అతని భార్య హైమావతి, సుగుణవతి. ఆ దంపతులకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు. వానికి అజామిళుడిని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అది గారాభం కారణంగా అజామిళుడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దాసితో సంపర్కం పెట్టుకుని ఆమెను పెళ్లాడి తల్లిదండ్రుల్ని వదిలి ఆమెతో ఉంటూ ఉండేవాడు. ఆ స్త్రీ కారణంగా మధుమాంసాలు మరిగాడు. పశుపక్షాదులను వేటాడి జీవితాన్ని గడుపుతుండేవాడు. ఒకనాడు అజామిళుని భార్య అయిన దాసి చెట్టుకాయలకే చెట్టెక్కి కొమ్మ విరిగి నేలకూలి మరణించింది. వారికి యుక్త వయసు గల కుమార్తె ఉండేది. అజామిళుడు కామాతిశయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకుని కాపురం చేస్తుండేవాడు. వీరికి బిడ్డలు కలిగారు. వారంతా పుడుతూనే చనిపోగా ఒక బిడ్డడు మాత్రం బ్రతికాడు. ఆ బిడ్డకు అజామిళుడు నారాయణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచి వార్ధక్యం కలిగి అజామిళుడికి మరణం ఆసన్నమైంది. ప్రాణాలు తీసుకుని పోవచ్చిన యమభటులు చూసి భయకంపితుడైపోయి, నారాయణ నారాయణ, నన్నెవరో తీసుకుపోచున్నారు, నన్ను కాపాడు నారాయణ అని కుమారుని పిలిచాడు. ఆ కుమారుని పిలుస్తూ అంత్యకాలంలో హరినామస్మరణం చేయడం వల్ల విష్ణుదూతలు వచ్చి అజామిళుణ్ణి వాళ్ళు విష్ణులోకానికి తీసుకువెళ్ళడానికి తమ రథంపైకి ఎక్కించుకున్నారు. ఆ ఆకస్మిక సంఘటన జరిగినందుకు యమభటులు, అయ్యలారా, అతడు పరమదుర్మార్గుడు. మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు, అష్టదిక్కులు, ఆదిదేవతలు, వాయువు, గోవులు సాక్ష్యాలు. వారి సాక్ష్యాల ఆధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారు చిట్టా వ్రాయించి ఆయువు తీరిన వెనక వారి వారి పాపకర్మలను అనుసరించి దండనకు యమలోకానికి తీసుకురావడానికి మమ్ము వియోగిస్తారు. ధనే చారు ఈశం భజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం. ఆ మేరకు పరమ దుర్మార్గుడిగా బతికిన అజామిళుణ్ణి యమదండ నిమిత్తం మా లోకానికి తీసుకుపోవచ్చిన యమదూతలము, ఈ పాపాత్ముణ్ణి మీరేలా తీసుకువెళ్ళదలిచారో తెలియనేరుకున్నాము అన్నారు యమభటులు. అయ్యా సమవర్తి దూతలారా, విష్ణునామస్మరణ ఎంతటి దుర్మార్గుణ్ణైనా విష్ణు సాయుధ్యానికి అర్హుని చేస్తుంది. కనుక ఇతని గత పాపకృత్యములన్నీ సమసిపోయినవి. కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధికి కొనుపోవచ్చున్నామని అజామిళుణ్ణి వెంటబెట్టుకుని విష్ణుభటులు వైకుంఠానికి వెళ్ళిపోయారు. పరమ దుర్మార్గుడును, క్రూరుడను, పాతకుడును అయిన నాకు ఈ వైకుంఠవాసం లభించడం మరణకాలమున హరినామస్మరణము కారణము అని హరిని స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు అజామిళుడు. రాజా, అంత్యకాలమున హరిని స్మరించడం వలన ఎంతటి పుణ్యం కలుగగా కార్తీక వ్రతం ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించు అన్నాడు జనకుడితో వశిష్ఠుడు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలచే పూజించాలి. శ్రీహరి కమలనాభుడు కనుక కమలాలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెంది వారింట సిరులు కురిపిస్తుంది. ఇక తులసి దళాలతో గాని, మారేడు పత్రాలతో గాని, జాజి పూలతో గాని శ్రీహరిని పూజించిన వాడు జన్మరాహిత్యం నందుతాడు. అంటే భూమిపై పునర్జన్మ ఉండదని అర్థం. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో పూజించేవారిని ఆ యముడు కూడా పీడించలేడు. ఈ మాసంలో పండును దానం చేసేవారి పాపాలు తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో సాలగ్రామ పూజ చేస్తారో వారు అత్యంత ధన్యజీవులవుతారు. కార్తీక మాస వనభోజనాలు ఉసిరి చెట్టు కింద చేసినచో వారి పాపాలు అడుగంటుతాయి అనడంలో సందేహం లేదు. ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు విష్ణువుతో సమానంగా తొలుతూగుతారు.
మామిడాకుల తోరణాన్ని విష్ణువాలయంలో కట్టిన వారు పరమపదాన్ని చేరుకోగలరు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుకి సాష్టాంగ దండ ప్రణామము గావించిన వారు అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని పొందగలరు. నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం. జనక మహారాజా, విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుభటుల్ని యమభటులు వెంబడించి తమకు గల సంశయాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని అడిగారు. సమవర్తి దూతలారా, హరిహరుల నామస్మరణ యొక్క గొప్పతనం గురించి మీకు తెలియదా? అవసర కాలంలో ఆ దేవదేవుని స్మరణ సర్వపాప సంహారము గదా. అందువల్ల మేము అజామిలుని తీసుకువెడుతున్నాము అన్నారు. అయ్యలారా, అధర్మ ప్రవర్తన గల వ్యక్తి చేయు పాపకృత్యములకు తగిన దండన విధించవలనే గదా. మాతాపితలను మన్నించిన వారు, సాధు సజ్జనులను హింసించువారు, ధనధాన్యములను దోచుకునేవారు, వ్యభిచరించువారు, పూజలు పునస్కారాలు చేయనివారు, అబద్ధాలతో మోసగించువారు, జంతువులను వేటాడి హింసించు క్రూరులు, సాటివారిని తోటివారిని మన్నించిన వారు, దారి కాచి దోచుకునేవారు, వీరంతా పాపాత్ములే కదా. ఆ పాపాత్ములంతా దండనార్హులే కదా. వీరిని దండించుటకు నరకలోకమునకు తీసుకుపోవాలని గదా. కులభ్రష్టుడు, తల్లిదండ్రులను మన్నించినవాడు, ధర్మాధర్మములు పాటించినవాడు, వావి వరుసలు పాటించినవాడు, వేటగాడు, పరమ కిరాతకుడైన అజామిలుణ్ణి మీరేలా వైకుంఠమునకు తీసుకుపోవచ్చున్నారు అని యమభటులు విష్ణుదూతల్ని ప్రశ్నించారు. అయ్యలారా, సత్పురుషులు, పుణ్యకార్యములు చేయువారు, యజ్ఞయాగాదులు నిర్వహించువారు, తల్లిదండ్రుల్ని మన్నించువారు, పెద్దలను గౌరవించువారు, దానములు చేయువారు, వంచన చేయనివారు, సతీపతి ధర్మాన్ని మన్నించువారు, పశుపక్షాదులను ప్రేమించువారు, సంతర్పణలు పూజలు చేయువారు, ఆర్తులను ఆదుకునివారు, పుణ్యాత్ములు, స్వర్గంలో వీరందరికీ చోటుముక్తి కలుగును. ఎవరి ఇంట పూజలు, భజనలు, వ్రతాలు జరుగుతుంటాయో అట్టివారికి పుణ్యం వర్తిస్తుంది, వారికి పాపాలు అంటావు. ఎవరు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారో, ఎవరు పుణ్యతీర్థాలలో స్నానమాడతారో అట్టివారు అధోలోకాలకు పోరు, ఉత్తమ గతుల్ని పొంది పుణ్యలోకాలను చేరుకుంటారు. అయ్యలారా, పాపపుణ్యాలకు సంబంధించిన ముఖ్యమైన విశేషాన్ని విన్నవిస్తాను, వినండి. కరేశూలధారం మహాకష్టనాశం సురేశం వరేశం మహేశం జనేశం. రుద్రాక్షలు ధరించినందువల్ల, డాంబికాలు పలికినందువల్ల, డంబాచారము వల్ల, శుష్కదానాలు పూజల వల్ల పుణ్యాత్ములు కాలేరు, పుణ్యగతులకు అర్హులు కారు. యుక్తాయుక్తాలు గమనించకుండా, తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించకుండా దుర్మార్గంగా నీతిమాలిన బ్రతుకును వెళ్ళబుచ్చుకునేవారు తెలిసి తెలియకో వెక్కిరంతగానో హరిహర సంకీర్తన చేసిన అవసాన కాలంలో ఇష్టాదేవత స్మరణ చేసిన సమస్త పాపాలు తొలగి పునీతులవుతారు, దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. అటువంటి వాడు అజామినుడు. కులభ్రష్టుడైన, ధర్మాదూరుడైన, క్రూరాత్ముడైన, దయాదాక్షిణ్యం శీలం లేనివాడైన తన కొడుకుకు మహావిష్ణువు పేరు పెట్టి సదా నారాయణ నారాయణ అని పిలుస్తూ అవసాన కాలంలో నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడు అని వేడుకున్నాడు. ఆ కారణం వల్ల సమస్త దోషాలు తొలగి శ్రీహరి కృపకు పాత్రుడయ్యాడు. శ్రీ మహావిష్ణువును శరణు కోరిన వాడయ్యాడు, ముక్తికి అర్హుడయ్యాడు. కనుకనే మా వెంట వైకుంఠానికి తీసుకువెడుతున్నాం అని పలికి అజామిలుణ్ణి వెంట తీసుకుని నిష్క్రమించారు హరిదూతలు. విష్ణుదూతలతో వెడుతున్న అజామినుడు విష్ణుదూతల యమభటుల సంభాషణని విన్నాడు. తన స్థితి తనకి ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యం, ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. నిందల పాలు చేసే నికృష్టమైన పాపాలన్నిటినో చేశాను, ఒక్క సుగుణము కూడా లేనివాణ్ణి, పాపాత్ముణ్ణై నరకలోకంలో పడరాని బాధలు పడవలసిన నేను అవసాన కాలంలో నారాయణ అని నా కొడుకుని పిలవడం వల్ల, భగవన్నామ ఉచ్చరణ వల్ల సమస్తమైన పాపాలు పోగొట్టుకుని శ్రీహరి సాన్నిధ్యం పొందగల పుణ్యాత్ముణ్ణయ్యాను. కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధర్మాలు త్యజించిన నికృష్టుడను. నా కుమారునికి శ్రీహరి అని పేరు పెట్టుకోవాలన్న జ్ఞానం ఎలా కలిగిందో, ఏ పూర్వజన్మ సుకృతం వలనో వైకుంఠనాథుని నామాన్ని పుత్రునికి పెట్టుకోవాలనిపించి నారాయణ నామోచ్చరణ భాగ్యం కలిగిందని పరమానందం పొందాడు అని వశిష్ఠుల వారు చెప్పగా జనక మహారాజు పురాకృత సుకృతమని అజామినుడు ఆనందించినట్టు తెలుస్తోంది. ఖగాధీశయానం విముక్తేర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తార్థశూలం భజేహం భజేహం.
అజామిరుని పూర్వజన్మమేమిటని ప్రశ్నించాడు రాజు. విష్ణుభటులు అజామిరుని తీసుకుని వెళ్ళగా యమభటులు యమసన్నిధికి వెళ్ళి యముడికి జరిగిందంతా వివరించారు. యమధర్మరాజు పరిస్థితులను ఆకళించుకుని శాంతచిత్తుడై, భటులారా, ఎంతటి పాపాత్ముడైనా హరిహరులెందెవరి నామాన్నైనా స్మరిస్తే వారి పాపాలు హరించిపోతాయి. వారిని శిక్షించే అధికారం మనకుండదు. అందున అజామిరుని పూర్వజన్మ సుకృతం విస్మరించరానిది అని పలికి యమధర్మరాజు తన భటులకు అజామిరుని పూర్వజన్మను చెప్పడం ప్రారంభించాడు. పూర్వజన్మలో అజామిరుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో పుట్టాడు. పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకుడుగా జీవిస్తూ ఉండేవాడు. ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరిస్తూ ఉండేవాడు. క్రమక్రమంగా ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించసాగాడు. ఆలయ పవిత్రతను పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసేవాడు. స్త్రీ పరిచయం కలిగింది. ఆమె భర్త సౌమ్యగుణ సంపన్నుడు. గ్రామంలోనూ ఇరుగు పొరుగు గ్రామాలలో తను ఆయావారం చేస్తూ భార్యను పోషించుకుంటూ ఉండేవాడు. పూజారితో పొత్తు వల్ల ఈమెకు భర్త పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది. ఒకనాడు ఆ విప్రుడు ఆయావరం చేసి ఆ ద్రవ్యాలను నెత్తికెత్తుకొని అలసి సొలసి ఇంటికొచ్చాడు. మోటును దించుకొని మంచినీళ్లు ఇమ్మని అడిగాడు. ఆమె మంచినీళ్లు ఇవ్వలేదు సరికదా, సమాధానమైనా ఇవ్వలేదు. బ్రాహ్మణుడు కోపించి కర్రతో ఆమెను కొట్టాడు. ఆమెలో ఆవేశం పెల్లుబికింది. కోపంతో తిరిగి భర్తను కర్రతో కొట్టసాగింది. భార్య అలా తిరగబడ్డ సహించలేక ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. భర్త అదుపు అడ్డు లేని ఆ బ్రాహ్మణ వనిత ఒకనాడు కామోద్రేకంతో సింగారించుకుని అందగాడిన ఒక రజకుని ఇంటికి వెళ్ళింది. తనతో పొత్తుకి అతన్ని ఆహ్వానించింది. అతడు ఆమె మాటలకు ఇబ్బంది పడి, నీవు బ్రాహ్మణ పడతివి, నీతో సాంగత్యము నాకు తగదు, భర్తకు ద్రోహమనర్చుట నీకు తగదు అని మందలించి వెళ్ళిపోమ్మన్నాడు. ఎంతకు ఆమె మాట వినక మీదకు ఎగబడినందున ఆమెను కొట్టి సాగనంపాడు. ఆ అవమానంతో పోతూ పోతూ శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూసి ఆ రాత్రి అతనితో కామక్రీడలతో గడిపింది. ఆ మర్నాడు ఆమెకు జ్ఞానోదయమై రజకుని మాటలకు పూజారి పొత్తుకు ఎంతగానో కుమిలిపోయింది. భర్త పట్ల ప్రేమాభిమానాలు గౌరవాలు పెళ్ళుబుకి అతన్ని అన్వేషించి ఇంటికి తీసుకువచ్చి భర్తతో శేష జీవితాన్ని గడిపింది. మరికొంతకాలానికి శివాలయం పూజారి మరణించాడు. రౌరవాది నరకాలన్నీ అనుభవించి అజామిరునిగా సత్యనిష్ఠునికి జన్మించాడు. నందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం. విప్రుని భార్య కూడా ఆ తదుపరి మరణించి నరక బాధలు అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా జన్మించింది. జనన కాలంలో ఆమె తండ్రి ఆమె జాతకాన్ని చూపించగా ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి గండమని చెప్పడంతో తండ్రి పసిగుడ్డును ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు. ఆ పసిగందును ఒక బ్రాహ్మణుడు తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు. ఆ కులహీనురాల్ని విప్రుడు పరిగ్రహించాడు. జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామస్మరణతో తొలగిపోతాయి. కనుకనే అజామిరునికి నరకానికి తీసుకురావాల్సిన స్థితి కలగలేదు. జనక మహారాజా, శ్రీహరిని కీర్తించడం వల్ల, నామాన్ని ఉచ్చరించడం వల్ల, భక్తితో సేవించడం వల్ల పాపాలు నశిస్తాయి. మనస్సు నిశ్చలపరుచుకుని ఇతర వ్యాపకాలు లేకుండా శ్రీహరిని ధ్యానించడం కన్నా మహద్భాగ్యం మరేది ఉండబోదు. ముక్తి మోక్షాదులకు హరినామస్మరణం దివ్యమైన సాధనం అని వివరించాడు వశిష్ఠుడు. అఖిలేహం సువైకుంఠగేహం భజేహం భజేహం. జనక మహారాజా, కార్తీక మాసం యొక్క విశేషాన్ని, కార్తీక మాసంలో వివిధ పనుల యొక్క మహత్యాన్ని గురించి నీకు అనేక విశేషాలను వివరించాను. విష్ణుమూర్తిని అవిసెపూలతో ఆరాధించే వారికి చాంద్రాయణ వ్రతఫలం కలుగుతుంది. దర్భలతో పూజించిన, రంగు వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు సిద్ధిస్తాయి. పురాణం చదివినా విన్నా కష్టాలు కలుషాలు తొలగి ముక్తి కలుగుతుంది. అందుకు సంబంధించిన మందులని ఇతిహాసాన్ని చెబుతాను విను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्.
పూర్వకాలంలో మందరుడనే విప్రుడు ఉండేవాడు. అతడు పూజలకు, వైదిక ధర్మాచారాలకు దూరుడై పరుల ఇళ్లలో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలతో జీవిస్తూ ఉండేవాడు. అతని భార్య సుగుణవతి, పతిభక్తి గల ఇల్లాలు. మందరుడు క్రమక్రమంగా దొంగతనాలు మరిగి దారులు కాచి బాటసారుల్ని దోచుకుంటూ ఉండేవాడు. ఒకరోజున పురుగురులో పనిచూసుకుని స్వగ్రామానికి అడవి వెంబడి పోవుచున్న వ్యక్తిని అటకాయించి తన వద్దనున్న ధనాన్ని అపహరించగా అదంతా చూసిన కిరాతకుడొకడు ఆ వ్యక్తిని చంపి ధనాన్ని తీసుకున్నాడు. ఆ డబ్బు పట్టుకుని తన గూడెం దిశగా పెడుతున్న ఆ కిరాతకుడిని ఒక పులి మీదపడి చంపేసింది. కిరాతకుడు కూడా తన వద్ద గల గండ్రగొడ్డలతో పులిని వధించి మరీ ప్రాణాలు విడిచాడు. ధనాస కారణంగా వారంతా మరణించారు. ఇలా ఏకకాలంలో చనిపోయిన ముగ్గురిని యమభటులు నరకలోకానికి తీసుకుపోయారు. మందరుడు చనిపోయిన తర్వాత మందరుని భార్య పూజలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఒకనాడు ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చారు. అతనికి మందరుని భార్య పాదపూజ చేసి సత్కరించి, అయ్యా, నేను కడు దీనురాలను, అనాథను, హరినామస్మరణతో జీవిస్తున్నాను, నాకు మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించిందా సాధ్వీమణి. కరోమి కాళియారాతి భుజో భక్తార్తి భంజనా. ఈరోజు కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన రోజు. దేవాలయంలో పురాణ పఠనం ఉన్నది. నేను నూనె తీసుకువస్తాను. నీవు ప్రమిదలను, ఒత్తులు తెచ్చి ఆలయంలో దీపారాధన చెయ్యి. ఇందువల్ల నీకు అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని ప్రబోధించాడు. అందుకు ఆమె ఎంతగానో ఆనందించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గు పెట్టి ప్రమిదలను తెచ్చి తాను తెచ్చిన ఒత్తులను అందులో వేసి ఋషి తెచ్చిన నూనెను అందులో వేసి దీపారాధన చేసి ఋషికిచ్చింది. అటుపై ఇంటింటికి వెళ్ళి పురాణ పఠనం జరుగుతున్నది, రావాల్సిందని అందరినీ పిలిచింది. వారితో కూడి ఆమె ఆ రాత్రి పురాణాన్ని విన్నది. మరికొంతకాలానికి ఆమె ఆయు తీరి మరణించింది. విష్ణుభటులు వచ్చి ఆమెను పుష్పక విమానంలో ఎక్కించుకుని విష్ణులోకానికి బయలుదేరారు. దుర్మార్గుడైన భర్త సాంగత్యం వల్ల కలిగిన కించిత్ దోషం కారణంగా ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్లారు. నరకంలో యమయాతనలు అనుభవిస్తున్న భర్తను, అతనితో పాటు చనిపోయిన కిరాతకుణ్ణి, పులిని చూసింది. వారెందువల్ల నరకలోకంలో హింసించబడుతున్నారని విష్ణుభటుల్ని ప్రశ్నించింది. కులాచారముల్ని వదిలి నీతి నియమాలు పాటించక చోరవృత్తిలో నీ భర్త తదితరులు ప్రాణహింసలకు పాల్పడడం వల్ల శిక్షలు అనుభవిస్తున్నారు అన్నారు వారు. మరి ఈ ముగ్గురు తరించే మార్గము ఉపదేశించండి విష్ణుభటుల్ని ప్రార్థించింది. భ్యశ్చ పాతు మాం పురుషోత్తమా ఇదం శ్రీ విష్ణు కవచం సర్వమంగళదాయకం. పుణ్యాత్మురాల, నీవు అపారమైన పుణ్యమును అనేక మార్గాలలో ఆర్జించుకున్నావు. శీలవతివి, పతిసేవ నిరతురాలవు, ఆధ్యాత్మిక ప్రవర్తనతో పునీతురాలైన పుణ్యవతివి. నీ సంకల్పమునకు కొదవేమున్నది. కార్తీక పౌర్ణమి నాడు దీపానికి ఒత్తివేసి ఇచ్చిన ఫలితాన్ని, వ్యాఘ్రానికి ప్రమదినిచ్చిన ఫలితాన్ని, కిరాతకునకు పురాణ శ్రవణ ఫలితాన్ని నీ భర్తకిస్తే వారంతా పునీతులై యమలోకం నుండి విముక్తి పొందుతారని వివరించారు. అందుకు ఆమె ఆనందించి తనకు సంక్రమించిన పుణ్య ఫలితాలను వారందరికీ ధారపోసింది. అందువల్ల వారంతా నరకం నుండి విముక్తి పొంది ఆమెతో పాటు వైకుంఠం చేరుకున్నారు. ఓ రాజా, కార్తీక మాసంలో పురాణాలు వినుట వలన, పారాయణ చేయుట వలన, దీపము వెలిగించుట వలన ముక్తి, మోక్షం సిద్ధిస్తుంది. తన వారంతా తరిస్తారు, అందరినీ ఉద్ధరించగలుగుతారు అని వశిష్ఠుడు తెలియజేశారు. వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగారు. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఒకదానికంటే ఒకటి గొప్పదే. సోమ, మంగళవారాల కన్నా కార్తీక శని త్రయోదశి మిక్కిలి ఫలప్రదమైనది. శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము. కార్తీక పౌర్ణమి కన్నా ఏకాదశి, కార్తీక ఏకాదశి కన్నా ద్వాదశి ఒకదానిని మించి మరొకటి చక్కని ఫలితాలనిస్తాయి. ఇక కార్తీక ద్వాదశి అనంతమైన ఫలితాన్నిస్తుంది. శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులతో సహా పారాయణ చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందగలరు. ఈ కార్తీక ద్వాదశి యందు అన్నదానం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. కార్తీక ద్వాదశి అన్నదానము వలన గంగానది తీరములో 1,000,000 మంది బ్రాహ్మణుల అన్న సమారాధన చేసినంత ఫలితము వస్తుంది.
కార్తీక ద్వాదశిలో చేసిన అన్నదానమునకు మించిన దానం లేదని తెలుసుకో. విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత పుణ్యదాయకమని తెలుసుకో. శ్రీమన్నారాయణుడు ఏకాదశి రాత్రి అందుయుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి నిద్రలేస్తాడు. అందువలనే దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరొచ్చింది. ఈ హరిబోధిని నాడు ఎవరైతే బ్రాహ్మణులకు అన్నదానం చేస్తారో ఇహలోక పరలోక భోగభాగ్యాలన్నిటినీ పొందగలరు. అందులోనూ పెరుగుతో అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైనది. ఈ కార్తీక ద్వాదశి నాడు ఎవరైతే బ్రాహ్మణులకు వెండి డెక్కలతోనూ బంగారు కొమ్ములతోనూ పాలిచ్చి ఆమెను దానం చేస్తారో వారు ఆ గోవుపై ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకల్లో సుఖించగలరు. వీటితో పాటు పండ్లు, తాంబూలము, యజ్ఞోపవీతాలను కూడా దానం చేయాలి. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఎవరైతే బ్రాహ్మణులకు సాలగ్రామాన్ని, వెండి తులసి వృక్షాన్ని, దక్షిణ తాంబూలాదులతో పాటు దానం చేస్తారో వారు భూమండలానంతటినీ దానం చేసినంత ఫలితాన్ని పొందగలరు. దీనికి నిదర్శనంగా ఒక కథ చెబుతాను, విను. కపోలే పాతు వైకుంఠో జిహ్వాం పాతు దయానిధి. పూర్వము గోదావరి నదీ తీరంలో పరమ పిసినిగొట్టువాడైన ఒక వైశ్యుడుండేవాడు. డబ్బు సంపాదనే అతని పరమావధి. ఏనాడు దాన ధర్మాలు చేసిన పాపాన పోలేదు. పైగా తాను కూడా తినకుండా ధనము సంపాదించేవాడు. డబ్బును వడ్డీలకిస్తూ వారిని పీడిస్తూ తన ద్రవ్యాన్ని రెట్టింపు చేసుకునేవాడు. ఎవరికి మాట సాయం కూడా చేయని పరమ దుర్మార్గుడు. ఒకనాడు పిసినిగొట్టు వైశ్యుడు ఒక బ్రాహ్మణుడికిచ్చిన అప్పును రాబట్టుకోవడానికి అతని వద్దకు వెళ్ళాడు. తన బాకీని వెంటనే వడ్డీతో సహా తీర్చమని బలవంతం చేయసాగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, ఓ వ్యాపారి, నేనేమీ నీ డబ్బును ఎగవేసేవాడిని కాను. ఎందుకంటే ఎవడైతే తీసుకున్న రుణాన్ని తీర్చకుండా పోతాడో వాడు మరుజన్మలో ఆ రుణదాత యొక్క సంతానుడై జన్మిస్తాడు. కావున ఏదో విధంగా ఈ నెలాఖరుకల్లా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను, కొంచెం ఓర్పు వహించండి అన్నాడు. ఆ బ్రాహ్మణుని వచనాలు లబ్ధుని చెవికెక్కలేదు. పైగా వసూలు చేసుకోలేని చెమటననుకున్నావా? నీ బాకీ కోసం 4 రోజులాగాను. నా దగ్గర నీ కళ్ళబొల్లు కబుర్లు కట్టిపెట్టి తక్షణమే నీవు బాకీ చెల్లించినచో నిన్నిప్పుడే ఈ కత్తితో నరికివేస్తాను అన్నాడు. అయినా సరే నిజంగా డబ్బు లేకపోవడంతో, నిజంగా నా వద్ద డబ్బు లేదు, నీ బాకీ త్వరలోనే తీరుస్తాను అంటూ కాళ్లవేళ్ల పడ్డాడు. క్రూరాత్ముడైన ఆ వ్యాపారి మనసు కరుగులేదు సరికదా, మరింత ఉగ్రుడై తీవ్ర కోపంతో ఆ బ్రాహ్మణుణ్ణి నేలపై పడేసి కాలితో తన్ని జుట్టు పట్టుకుని ఈడ్చి, ఇంకనూ కోపం చల్లారకపోవడంతో తన వద్దనున్న కత్తితో బ్రాహ్మణుణ్ణి ఒక్క వేటు వేశాడు. ఆ వ్యాపారి తీవ్ర కోపానికి బ్రాహ్మణుడు బలైపోయాడు. గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. బ్రాహ్మణుడు మరణించగానే రాజుగారు హత్యానేరం కింద తననెక్కడ శిక్షిస్తారో అని భయపడి వ్యాపారి వేగంగా తన ఇంటివైపు పారిపోయాడు. ఆనాటి నుండి ఆ లుబ్ధుడు రహస్య జీవనం గడపసాగాడు. ఎవరి కంటపడకుండా, రాజభటులకు దొరకకుండా జీవించసాగాడు. చివరకు వయసు పైబడ్డంతో మృతి చెందాడు. యమకింకరుడు అతనిని నరకానికి తీసుకుపోయారు. యమధర్మరాజు అతనికి రౌర నరకం శిక్ష వేశాడు. యమదూతలు అతన్ని తీసుకుపోయి రౌరవ నరక శిక్షను అమలు చేయసాగారు. ఇక అతని కుమారుడైన ధర్మవీరుడు తన తండ్రి అన్యాయార్జితంగా ఇచ్చిన అపార సంపదలతో 10 మందికి సేవ చేసి మహాదాతగాను పరోపకారిగాను పేరు తెచ్చుకున్నాడు. ప్రజా శ్రేయస్సే పరమావధిగా చెరువులు, నూతులు తవ్వించాడు. విశ్రాంతి మందిరాలు నెలకొల్పాడు. పూజలు, పునస్కారాలు చేస్తూ బీద బిక్కికి అన్నదానం చేశాడు. పిత్రార్జితమైన ధనరాశులతో యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించాడు. పేదలకు వివాహాది ఉపనయనాదులకు ధన సహాయం చేశాడు. దాహర్తులకు చలివేంద్రాలు నెలకొల్పాడు. అలా గొప్ప ధర్మాత్ముడనే పేరు గడించాడు. పాతు సరోజాంఘ్రి జంఘీ పాతు జనార్దన. ఒకనాడు దేవర్షియు త్రిలోచ సంచారియగు నారదుడు లోక సంచారము చేస్తూ ధర్మవీరుని వద్దకు రావటం జరిగింది. ధర్మవీరుడు నారదుడిని చూసి ఎదురేగి ఉచితాసనంపై కూర్చుని నియోగించి భక్తి ప్రపత్తులతో ఆర్ఘ్యపాద్యాలను సంగి సత్కరించి, ఓ దేవర్షి, మీరు మా భూమండలానికి రావడం, అందులోనూ నా ఇంటికి వచ్చి నన్ను ధన్యుని చేయడంలో గల కారణమేమిటి? ఓ నారద మహర్షి, మీరు దైవాంశ సంభూతులు. మీ దాసుడినైనా నన్నేమి చేయమంటారు? మీరేమి చేయమంటారో అది చేస్తాను. మీ దాసాది దాసుడినైనా నన్ను అనుగ్రహించి
నేనింకేమి చేయాలో సెలవీయండి అని వినయముతో వేడుకున్నాడు. అతిథి సత్కారాలకు ఆనందించిన నారదుడు, ధర్మవీర, నువ్వు ప్రజలకు చేస్తున్న మంచి పనులు చూసి ఆనందించాను. నీ ప్రజాసేవ కొనియాడదగింది, కాదనను. కానీ సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి నాడు ప్రాతస్నానమాచరించి విధి విధానముగా సాలగ్రామము దానం చెయ్యి. ఇది నీ శ్రేయస్సుగా చెబుతున్నాను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున మానవులెవరైనా సరే, వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడైన స్త్రీ పురుషులెవరైనా సరే సాలగ్రామం దానం చేసినచో వారి వారి జన్మాంతర కృతపాపాలు నశించిపోతాయి. నాయనా ధర్మవీర, నీకు మరొక ముఖ్య విషయం చెబుతున్నాను, విను. నీ తండ్రి నరకంలో పడరాని పాటలు పడుతూ నరకయాతన అనుభవిస్తున్నాడు. నీ తండ్రి ఆ నరకబాధ నుండి విముక్తి పొందాలంటే నీవు సాలగ్రామం దానం చేసి తీరాలి అన్నాడు. ధర్మవీరుడు మందహాసం చేస్తూ, స్వామి, నా తండ్రి పేరు మీదుగా గోదానము, భూదానము, తిలదానము, సువర్ణాది దానాలన్నిటినో చేశాను. ఆ దానాలన్నిటి వల్ల విముక్తి నందిని నా తండ్రి ఈ సాలగ్రామరాయి దానం చేసినందువలన విముక్తి నందుతాడా? తినడానికి గాని అలంకారానికి గాని పనికిరాని ఈ రాయిని దానం చేసినందువల్ల ఏం ఫలితం వస్తుంది? ఏమీ రాదు. కావున నేను దానం చెయ్యను అని ఖచ్చితంగా చెప్పాడు. నారదుడు ఎన్నో విధాలా చెప్పి చూశాడు, వినలేదు. అయితే నీ కర్మ అనుకుంటూ నారదుడు నిష్క్రమించాడు. ృతేభ్యశ్చ పాతు మాం పురుషోత్తమా. ధర్మవీరుడు నారదుని మాటలో ఖాతరు చేయలేదు. మూర్ఖంగా ప్రవర్తిస్తూ సాలగ్రామ దానాన్ని విస్మరించాడు. పెద్దలను, వారి హితములను లక్ష్య పెట్టలేదు. పెద్దల పట్ల ఏ విధమైన గౌరవాభిమానాల్ని చూపక మొండిగా ప్రవర్తించాడు. తత్ఫలితంగా నరక ప్రాప్తి నొందాడు. అటు పిమ్మట ముమ్మారు పులిగాను, ముమ్మారు కోతిగాను, 5 మార్లు ఆబోతుగాను, 10 మార్లు స్త్రీగాను జన్మించి వైదవ్య పీడను కూడా అనుభవించాడు. తరువాత 11వ జన్మగా ఒక భిక్షకుడికి పుత్రికగా జన్మించాడు. క్రిత జన్మలో చేసిన పాప ఫలితంగా పెండ్లి కుమారుడు మరణించడంతో వైదవ్య ప్రాప్తి కలిగింది. ఒక్కగానొక్క కూతురు వైదవ్యం చెందడంతో ఆ యాచక బ్రాహ్మణుడు చాలా విచారించాడు. ఎందుకలా జరిగిందని జ్ఞానదృష్టితో తన కూతురి గత జన్మ గురించి తెలుసుకున్నాడు. పూర్వకర్మ పాప ఫలితంగా వైదవ్యం కలిగిందని తెలుసుకుని ఆమె గత జన్మ పాపములన్నిటినీ వివరించి చెప్పి, అమ్మాయి, నీకు ఈ స్థితి రావడానికి ముఖ్య కారణం నీ గత జన్మ పాప ఫలమే. కావున నీవు కార్తీక సోమవారం నాడు శీఘ్రమే సాలగ్రామం దానం చేయవలసి ఉంటుంది అని చెప్పి ఆమెచే వేదోక్త ప్రకారం కార్తీక సోమవారం నాడు జన్మ జన్మార్జిత పాపనాశనమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. తన కూతురిచే బ్రాహ్మణులకు దానధర్మం చేయించాడు. తత్ఫలితంగా మరణించిన పెండ్లి కొడుకు కాస్త పునర్జీవితుడయ్యాడు. నాటి నుంచి ఆ దంపతులు సత్ప్రవర్తనతో ఉండి మంచి పనులు చేస్తూ దాన ధర్మాలు ఆచరిస్తూ సుఖంగా జీవించారు. అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందారు. అటు పిమ్మట ధర్మవీరుడు తన 23వ జన్మగా ఒక బ్రాహ్మణుడికి పుత్రుడిగా ఉదయించాడు. గత జన్మలో చేసిన సాలగ్రామ దాన పుణ్యఫలితంగా జ్ఞాని అయి వర్ధిల్లాడు. సర్వదా ఊర్ధ్వం నందకృత్పాతు అధస్తచారంగభృత్సదా. ప్రతి సంవత్సరము కార్తీక సోమవారం నాడు సాలగ్రామ దానాలను చేస్తూ తత్పుణ్యఫలితంగా మోక్షాన్ని పొందాడు. కొడుకు చేసిన సాలగ్రామ దానాల ఫలితంగా నరకంలో రౌరవాది నరకాన్ని అనుభవిస్తున్న అతని తండ్రి కూడా విముక్తుడయ్యాడు. కావున జనక మహారాజా, సాలగ్రామ దానం వలన జీవుడు జన్మ జన్మాల పాపముల నుండి విముక్తుడై మోక్షప్రాప్తి నొందుతాడు. దీనివలన విష్ణువు కూడా సంతృప్తుడై విశేష గుణాన్ని ప్రసాదిస్తాడు. ఇదే సత్యము, నిత్యము. కార్తీక మాసంలో సోమవారం నాడు సాలగ్రామ దానం చేయటం అత్యంత మహోన్నతమైన పాప ప్రాయశ్చిత్తం. దీనివలన సర్వ పాపాలు హరించిపోతాయి. శ్రీ మహావిష్ణువు సంతోషించి మోక్షప్రాప్తిని అనుగ్రహిస్తాడు అని వివరించాడు వశిష్ఠ మహర్షి. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యం 6వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మెసేజ్ రూపంలో మాకు పంపండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. నారాయణో వ్యానాసామ్యే కర్ణో కేసి ప్రభంజనా. కపోలే పాతు వైకుంఠో
जिह्वां पातु दयानिधि आस्यं दशास्य हन्ताव्यात् नेत्रे मे हरिलोचना भ्रुवौ मे पातु भूमीशो ललाटं मे सदाच्युता मुखं मे पातु गोविन्द शिरो गरुडवाहना मां शेषसायि सर्वेभ्यो व्याधिभ्यो भक्तवत्सला पिशाचाग्नि जलेभ्यो मामापद्भ्यो वतु वामना सर्वेभ्यो दुरितेभ्यश्च पातु मां पुरुषोत्तमा इदं श्रीविष्णुकवचं सर्वमङ्गलदायकं सर्वरोगप्रशमनं सर्वशत्रुविनाशनम् इदं श्रीविष्णुकवचं सर्वमङ्गलदायकं सर्वरोगप्रशमनं सर्वशत्रुविनाशनम्